వెల్కమ్ బ్యాక్. రోడ్లపై కాదు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి పోరాడండి. ఇది వైసీపీ నేతలకు ఏపీ మినిస్టర్స్ విసురుతోన్న సవాల్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తప్పుపడుతూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం గురించి అధికార పక్షం చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. అసెంబ్లీకి వచ్చి కోటి సంతకాల పత్రం ఇవ్వాలా అని సెటర్ వేశారు. ఎక్కువ సభ్యులున్న మండలికి ఎందుకు వస్తున్నారు? మీకు 11 మంది సభ్యులున్న ఎమ్మెల్యేలు మీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కూడా ఎందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం. మీరు ఈరోజు కోటి సంతకాలు అని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ను కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి, చర్చించండి. ఏదైనా మనకు ప్రజలు ఓట్లేసి 5 సంవత్సరాలు గెలిపించినప్పుడు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఏదైనా అసెంబ్లీ సాక్షిగా తెలుసుకోవాలి. తప్పక ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందు బాటల్లో బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు. అసెంబ్లీకి తీసుకొచ్చి కోటి సంతకాలు ఇవ్వాలా? ఈజ్ ఏ గవర్నమెంట్ గవర్నర్, ఈజ్ ఏ గవర్నమెంట్ హెడ్. ఆయనకి సబ్మిట్ చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చి ఏదైతే మేము రావట్లేదో దానికి వస్తే బాగుండగంటే నువ్వు పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆలోచించుకుంటే మంచిది. ఆలోచించుకోకపోతే చైతన్యవంతమైన ప్రజలు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అది మీ కర్మైక. ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా మీ నిర్ణయాలు మార్చుకోము, మేము మా నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము, మేము తప్పే చేస్తామంటే చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని గమనించలేకపోతే ఇబ్బంది పడతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం అని చెప్పదలుచుకున్నాం.